ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. ఫెడ్ రేట్ అదేవిధంగా జిఎస్టీలో మార్పులు ఈ రెండు అంశాల మీద కూడాను స్టాక్ మార్కెట్ అనేది చాలా పాజిటివ్గానే ఇవాళ క్లోజ్ అయినట్లయితే తెలుస్తుంది. అయితే లాస్ట్ వీక్లో మనం చూస్తూ ఉన్నట్లయితే వోల్టాలిటీ అయితే కనిపించింది. ఫెడ్ రేట్ కావచ్చు, అదేవిధంగా జిఎస్టీ మార్పులు కావచ్చు. అయితే ఇవాళ మార్కెట్ అనేది ఎలా క్లోజ్ అయింది, ఏంటి, దీనికి సంబంధించి పూర్తి సమాచారం ఇవాళ మనతో చెప్పడానికి ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్ శ్రీరామచంద్రమూర్తి గారు ఉన్నారు. వారి మాటలోనే మరింత సమాచారం అడిగి తెలుసుకుందాం. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రాజీవ్ పసుపులేటి. లెట్స్ స్టార్ట్. హాయ్ సార్, నమస్తే. నమస్తే అండి సార్, ఎలా ఉన్నారు? ఫైన్ అండి. జిఎస్టీ రేట్స్ అనేవి తగ్గించడం జరిగింది. అవునండి. చాలా మంచి పరిణామం అని చెప్పుకోవాలి. అవునండి. అట్ ది సేమ్ టైం ఫెడ్ కి సంబంధించి కూడాను అప్డేట్స్ కూడా వస్తూ ఉన్నాయి. అవునండి. ఈ రెండు పరిణామాల రీత్యా ఇవాళ మార్కెట్ అనేది ఎలా క్లోజ్ అయింది, ఎలా ఓపెన్ అయింది? ఇవాళ మార్కెట్ అయితే పాజిటివ్గా క్లోజ్ అయిందండి. ఇప్పుడు నిఫ్టీ వచ్చి 24,967 దగ్గర క్లోజ్ అయింది. అవును. ఇప్పుడు మార్కెట్స్లో చూసుకుంటే కొంచెం బాటమ్ అవుట్ అయ్యే బయింగ్ స్ట్రెంగ్త్ అయితే కనపడుతుంది. ఓకే. దీనికి మేజర్ రీజన్స్ అంటే ఈ ఫెడ్ రేటు కొత్తగా ఏంటంటే ఫెడ్ రేట్ కట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని మన ఎఫ్బిఐ చెప్పారు. దాని తర్వాత ఇండియాలో చూసుకుంటే ఏంటంటే ఈ జిఎస్టీ 2 స్లాబ్స్ రావటం అనేది చాలా పెద్ద పాజిటివ్ న్యూస్. ఏంటి ఒక్క ఇది స్టాక్ మార్కెట్గా కాకుండా రీటైల్ పీపుల్ అందరికీ కూడా, మనందరికీ కూడా. ఎందుకంటే చాలా ఇవి తగ్గుతాయి అన్నమాట. 28% స్లాబ్లో ఉన్నవన్నీ కూడా ఇప్పుడు 18% వచ్చేస్తున్నాయి. అలాగే అదవరకు 5కి వస్తున్నాయి. కాబట్టి చాలా మంచి అడ్వాంటేజ్ ఆల్ ఓవర్ 140 బిలియన్ పీపుల్ అందరికీ కూడా చాలా పాజిటివ్ పాయింట్. అలాగే దాని ఇంపాక్ట్ స్టాక్ మార్కెట్స్ కూడా పడింది. అయితే మేజర్గా స్టాక్ మార్కెట్ ఫీల్ అయ్యేది ఏంటంటే ఈ 50% టారిఫ్ రేపు 27 నుంచి వస్తుంది. దానికోసం మొన్న వీక్ ఫ్రైడే బాగా ఫాల్ అయింది. అంతకుముందు లాస్ట్ వీక్ అంతా కూడా పాజిటివ్గానే దాదాపు 5 సెషన్స్ పాజిటివ్ వచ్చాయి. నిన్న మళ్ళీ ఫ్రైడే ఫాల్ అవటం, అది ఇవాళ మండే కవర్ చేయలేకపోయింది. బట్ ఓకే, 100 పాయింట్స్ ప్లస్లో క్లోజ్ అయింది. బ్యాంకింగ్ స్టాక్స్ అయితే బాగా తగ్గుతున్నాయి, అది ఒక అండర్ పర్ఫార్మెన్స్ అవుతున్నాయి. బ్యాంకింగ్ స్టాక్స్లో హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఏమో ఇది స్ప్లిట్ అవుతుంది. అంటే బోనస్ ఇస్తున్నారు, 1:1 బోనస్ ఇస్తున్నారు కాబట్టి దాని యొక్క రేట్ కొంచెం తగ్గుతుంది. అలాగే ఇప్పుడు కోటక్ బ్యాంక్ కానీ, తర్వాత ఎస్బీఐ కానీ, ఈ బ్యాంక్స్ అన్ని కూడా ఆ రేంజ్లో ఉన్నాయి, ఇంకా ట్రెండ్ పాజిటివ్ లెవెల్కి రావట్లేదు. ఈ పరిణామాల వల్ల బ్యాంకింగ్ స్టాక్స్ డౌన్ అవడం వల్ల మామూలుగా ఇవాళ బ్యాంక్ స్టాక్ నిఫ్టీ నెగిటివ్ ఉంది. అయితే ఐటీ స్టాక్స్ మొన్నటిదాకా డౌన్ ట్రెండ్ ఉన్న ఐటీ స్టాక్స్ ఇప్పుడు మంచి ర్యాలీ వచ్చాయి. ఓకే. టీసీఎస్ కానీ, ఇన్ఫోసిస్ కానీ, హెచ్సిఎల్ టెక్ కానీ, టెక్ మహీంద్రా, ఆల్ ఐటీ సెక్టర్స్ మంచి పాజిటివ్గా వచ్చాయి. ఎల్టీఐ, దాదాపు 7-8 మేజర్ కంపెనీస్ ఉన్నాయి, ఎంఫసిస్. ఇవన్నీ కూడా వీక్లీ చార్ట్స్ పాజిటివ్ చూపిస్తున్నాయి. కాబట్టి మంచి ఇన్వెస్ట్మెంట్కి ఇది మంచి బాగుంది. ఈ వారం అంతా కూడా పాజిటివ్ ఉండే అవకాశం, ఓవరాల్ పాజిటివ్ ఉన్నాయి. ఐటీ సెక్టర్ బాగుంది. అలాగే జిఎస్టీ తగ్గడం వల్ల ఆటోమొబైల్కి కూడా మంచి ఫేవర్ ఉంది. అవును. ఆటోమొబైల్ అంటే రేట్లు తగ్గితే కార్ రేట్లు కానీ రిటైలర్స్ అందరూ కూడా వెళ్ళి కొనుక్కోవడానికి ఛాన్స్ ఉంది. కాబట్టి ఇప్పుడు ఆటోమొబైల్ సెక్టర్స్ కూడా మంచి అడ్వాంటేజ్ ఉంది. ఇది హీరో మోటార్స్ కానీ, తర్వాత ఈ టీవీఎస్ మోటార్, బజాజ్, మారుతి, హోండా, ఇవన్నీ కూడా పాజిటివ్ అవుతున్నాయి. మేజర్ ఈ రెండు సెక్టర్స్ ఇప్పుడు ట్రెండ్ రివర్సల్ కనపడుతున్నాయి. ఇంకో సెక్టర్ ఏంటంటే ఈ రియల్ ఎస్టేట్ సెక్టర్, లైక్ లోదా కానీ, ప్రెస్టేజ్ కానీ, వీళ్ళకి ఏంటంటే జిఎస్టీ తగ్గడం వల్ల ఈ రా మెటీరియల్ కాస్ట్ తగ్గుతుంది. సిమెంట్ కానీ వీటన్నిటి మీద జిఎస్టీ తగ్గడం అనేది 28 నుంచి 18కి రావడం వల్ల వీళ్ళు ఏదైనా కన్స్ట్రక్షన్ కంపెనీస్ అన్నిటికీ కూడా బెనిఫిట్ ఉంది. ప్రెస్టేజ్ కానీ, లోదా కానీ, తర్వాత ఈ కంపెనీస్ ఉన్నాయి కదా, ఆల్ రియాలిటీ ఇన్ఫ్రా కంపెనీస్, డిహెచ్ఎఫ్ఎల్, వీటికి మంచి పాజిటివ్ ఉంది. తర్వాత ఇంకో మేజర్ సెక్టర్ ఏంటంటే ఈ డిఫెన్స్ సెక్టర్స్ కూడా వీక్లీ సపోర్ట్ ఇక్కడ తీసుకుంది. లైక్ మెస్గండాకి పెద్ద ఆర్డర్ వచ్చింది. అలాగే మెస్గండాక్ కానీ, కొచ్చిన్ కానీ, ఆ తర్వాత డిఫెన్స్, పరాగ్ డిఫెన్స్, జిఆర్ఎస్సి, బిహెచ్ఎల్, బిఈఎల్, ఈ కంపెనీస్ కూడా మంచి ఇక్కడ మొన్నటిదాకా ఏంటంటే వీక్లీ చార్ట్స్లో నెగిటివ్ ఉంది, ఇప్పుడు కొంచెం పాజిటివ్ వచ్చి రివర్సల్ అవుతున్నాయి. దాదాపు డిఫెన్స్ స్టాక్స్ అన్ని ఒక 25-30% కరెక్షన్ అయినాయి, అవి ఇక్కడ రివర్సల్ అవుతున్నాయి. ఫార్మా ఎలా ఉందండి?
ఫార్మా అయితే అది కూడా రివర్సల్ అవుతుంది సార్. ఫార్మా కూడా మొన్న అపోలో హాస్పిటల్ మంచి రిజల్ట్ వచ్చాక ఈ ఫార్మా స్టాక్స్ అన్ని కూడా రివర్సల్ అవుతున్నాయి. లైక్ డాక్టర్ రెడ్డి కానీ, తర్వాత సిప్లా ఒకటి బాగుంది. తర్వాత ఇవాళ చూసింది ఏంటంటే మంచి స్టాక్ ఏంటంటే ఇది అరబిందో ఫార్మా 1620, 1650 దగ్గర మంచి రేట్ ఉంది, అది ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఏంటి సార్, హెచ్డిఎఫ్సి వాళ్ళు 26వ తారీఖు వరకు ఏదో లిమిట్ ఇచ్చి వారికి ఎవరైతే 100 షేర్స్ కొంటారో వాళ్ళకి 200 షేర్స్ ఇస్తామని చెప్పి. అదే అండి, 1:1 బోనస్. హెచ్డిఎఫ్సి స్టాక్ బోనస్ ఇస్తున్నారు అనమాట. అవును, కాబట్టి బోనస్ వల్ల కొంచెం అడ్వాంటేజ్ ఉంటుంది. సో 1:1 అంటే రేట్ తగ్గుతుంది, సో షేర్లు ఎక్కువ వస్తాయి. సో ఓవరాల్గా అక్కడి నుంచి అది హోల్డింగ్లో లాంగ్ టర్మ్ పీరియడ్లో మంచి అడ్వాంటేజ్ ఉంటుంది బోనస్ షేర్స్. సో అది మీకు అమౌంట్ ఫ్రీ ఉండి ఒక 1 year హోల్డ్ చేసుకుంటున్న వాళ్ళకి బోనస్ షేర్స్ తీసుకోవటం మంచి అడ్వాంటేజ్. ఓకే, షార్ట్ టర్మ్కి అయితే యూజ్ లేదు. ఓకే. సో మరి ఫెడ్కి సంబంధించినటువంటి ఈ యొక్క విషయాలు మార్కెట్పై ఎలాంటి ప్రభావం చూపించాయి అండ్ ఎలా ఉండబోతుందంటే ఏమంటారు? ఫెడ్కి ఏమైందంటే ఇప్పుడు రేటు యూఎస్లో కూడా రేట్ కట్ జరుగుతుంది అనేది తెలుస్తుంది. ఎప్పుడైతే రేట్ కట్ జరుగుతుందో మనకి ఇంట్రెస్ట్ రేట్లు తక్కువ వస్తాయి కాబట్టి సో ఈ ఈఎంఐస్ తగ్గుతాయి. కాబట్టి అందరికీ కూడా మనీ, రీటైల్ పీపుల్ అందరికీ మనీ కొంచెం చేతిలో ఉంటుంది. కాబట్టి వాళ్ళు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం కానీ, లేకపోతే మ్యూచువల్ ఫండ్స్ ఇలా ఆల్టర్నేటివ్ వాటిల్లో చేస్తారు. లేదు ఈవెన్ ఎక్స్పెన్సెస్ చేసినా కానీ కంపెనీ సేల్స్ పెరుగుతాయి. కాబట్టి ఇదంతా కూడా రేట్ కటింగ్ అనేది పాజిటివ్. కాబట్టి వరల్డ్ వైడ్ అదే యూఎస్లో కనుక రేట్ కట్ జరిగిందంటే గ్లోబల్ ఇన్వెస్టర్స్కి తక్కువ రేట్లో ఎక్కువ ఫండ్స్ వస్తాయి. ఓకే, సో అందుకని వాళ్ళు ఏంటంటే ఎమర్జింగ్ మార్కెట్స్లోకి ఇన్వెస్ట్ చేయడానికి స్కోప్ ఉంటుంది. ఓకే, కాబట్టి అది ఒక మంచి అడ్వాంటేజ్. సో ఆల్ ఓవర్ వరల్డ్ మొత్తానికి పాజిటివ్ అనమాట. సో దానివల్ల వాళ్ళకి మనకి కానీ ఈవెన్ అన్ని కంట్రీస్ కూడా మంచి బెనిఫిట్ ఇన్ఫ్లో వస్తుంది. మెయిన్ ఇప్పుడు మనకి ప్రాబ్లం అంతా ఎఫ్ఐఎస్ ఫ్లో అవ్వట్లేదా కదా. సో ఇప్పుడు ఎఫ్ఐఎస్ కూడా టర్న్ అవుతారు అనమాట. ఎందుకంటే వాళ్ళకి తక్కువ రేట్కి, ఇంట్రెస్ట్ రేట్కి మనీ వస్తుంది కాబట్టి వాళ్ళు ఇక్కడ రొటేట్ చేసుకుంటారు ఆల్టర్నేట్గా. సో ఇవన్నీ చూసుకుంటే ఇండెక్స్ కానీ స్టాక్స్ కానీ ఇప్పుడు ఆ 50% టారిఫ్ని ఇప్పుడు డైజెస్ట్ చేసేసుకుంది అనేది అర్థమవుతుంది స్టాక్ మార్కెట్. అవునా? సో ట్రంప్ ఇప్పుడు 50%, మామూలుగా అయితే 50% టారిఫ్ అంటే బాగా డౌన్ అవ్వాల్సిన పరిస్థితి, అలాంటిది ఇక్కడ టారిఫ్ చేసుకుంది. కాబట్టి నెక్స్ట్ ఎక్స్పైరీకి బాగానే ఉంటుంది మార్కెట్. సో మొత్తానికి అయితే ఈ వారం కూడా పాజిటివ్గా ఉంటుంది అంటున్నారు. ఛాన్సెస్ ఫైన్, సూపర్ సార్. రేపు కూడా పాజిటివ్గా ఉండొచ్చు. డన్, థ్యాంక్ యూ సో మచ్ సార్. సో గైస్, అర్థమైంది కదా. సో ఇది ఇవాల్టి మార్కెట్ అప్డేట్. సో మరొక ఇంట్రెస్టింగ్ కాంటెంట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. దిస్ ఇస్ రాజీవ్ సైనింగ్ ఆఫ్. వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.